హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో కొన్ని చోట్ల డబుల్ బెడ్‌రూమ్‌లకు సంబంధించి డ్రా తీస్తూ ఉన్నారండి, లక్కీ డ్రా అనేది. సో, నిన్న ఈ రోజు కూడా కొన్ని చోట్ల లక్కీ డ్రా తీశారనమాట. మరి ఎక్కడ లక్కీ డ్రా తీశారు? రేపు ఎల్లుండి కూడా కొన్ని చోట్ల లక్కీ డ్రా తీయబోతూ ఉన్నారనమాట. ఎక్కడ తీయబోతూ ఉన్నారో మొత్తం అంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా మ్యాటర్‌లోకి అయితే వెళ్ళిపోతామండి. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో డబుల్ బెడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వము లక్కీ డ్రా తీసిందనమాట. నిన్న ఎక్కడ తీశారంటే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో లక్కీ డ్రా తీశారనమాట. డబుల్ బెడ్కు మొత్తం ఒక 108 డబుల్ బెడ్కు లక్కీ డ్రా తీయడం జరిగిందనమాట. కాకపోతే ఇక్కడ విషయం ఏమిటంటే చాలా మందికి ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు వచ్చాయని చెప్పేసి అక్కడ వాళ్ళైతే అంటూ ఉన్నారండి. అంటే నేను అక్కడికైతే వెళ్ళానమాట. సో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. సో ఎవరైతే డబుల్ బెడ్ ఇంతకుముందు తీసుకున్నారో వాళ్ళకే మళ్ళీ వచ్చాయని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే, మరి కొంతమంది అయితే మాకు కొత్తగా వచ్చాయని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్, నిన్న మంచిర్యాల జిల్లాలో తీశారు కదా, మరి రేపు ఎల్లుండి కూడా కొన్ని చోట్ల డబుల్ బెడ్ ఇళ్లకు సంబంధించి లక్కీ డ్రా తీయబోతూ ఉన్నారనమాట. రేపు ఎల్లుండి మనకి నల్గొండ జిల్లాలో లక్కీ డ్రా తీసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎవరైతే నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్లకు అప్లై చేసుకొని, అంటే రీసెంట్గా జరిగిన ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకొని లిస్టు 2లో ఉన్నారో అటువంటి వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మీ పేరు కనుక లిస్టులో వచ్చిందంటే వాళ్ళు మీకు ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసిన వెంటనే మీరు కనుక ఫోన్ కనుక వెతకపోతే మీకు వచ్చిన ఇల్లు మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారండి. సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఇకపోతే రేపు ఎల్లుండి నల్గొండ జిల్లాలో తీసే అవకాశం ఉందన్నమాట. మరి సోమవారం నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ ఇళ్లకు సంబంధించి లక్కీ డ్రా అనేది తీస్తారండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మరొక వారం రోజుల పాటు హైదరాబాద్ కాకుండా, అంటే జిహెచ్ఎంసీ కాకుండా మిగతా జిల్లాలు ఉంటాయి కదా, చుట్టుపక్కల జిల్లాలు అంటే నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇటువంటి జిల్లాలు ఉంటాయి కదా, ఇటువంటి జిల్లాలో ప్రభుత్వం లక్కీ డ్రా తీయబోతూ ఉందన్నమాట. ఎవరైతే ఈ మిగతా జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్లకు అప్లై చేసుకొని లిస్టు 2లో ఉన్నారో అటువంటి వాళ్ళు కొంచెం మొరటగా ఉండండి. ఇకపోతే సోమవారం నుంచి మనకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో లక్కీ డ్రా కూడా తీసే అవకాశం ఉందన్నమాట. సో సోమవారం ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో లక్కీ డ్రా కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు కొంచెం మొదటగా ఉండండి. సోమవారం నుంచి నెలాఖరు వరకు కూడా లక్కీ డ్రా తీస్తారనమాట. సో ఈ లక్కీ డ్రా అనేది ఒక్కసారి అయిపోదండి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ కట్టారు కదా, మొత్తం అన్నిటికీ కూడా ఒకేసారి లక్కీ డ్రా తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట లక్కీ డ్రా తీస్తారనమాట. ఏ ప్రాంతంలో ఎప్పుడు తీస్తారో మొత్తం అంతా కూడా నేను డీటెయిల్గా చెప్తాను. సో దయచేసి ఫాలో అవుతూ ఉండి మా ఛానల్ను. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో, అది కూడా అప్లై చేసుకొని లిస్టు 2లో ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా మీరు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసినప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, దాన్ని కొంచెం రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఇల్లు శాంక్షన్ కాగానే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారనమాట, పిలిచి పట్టా అయితే ఇస్తారనమాట. సో కొన్ని ప్రాంతాల్లో సోమవారం కూడా పట్టాల పంపిణీ జరిగే అవకాశం ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఏవైతే మిగతా జిల్లాలు ఉంటాయో అటువంటి జిల్లాలో ఇస్తూ ఉన్నారండి. సో ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో వెయిట్ చేస్తూ ఉన్నారో డబుల్ బెడ్ ఇళ్ల కోసము అటువంటి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వీడియోని. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేసినప్పుడే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు 2లో ఉండే వాళ్ళు ఉంటారో, అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అటువంటి వాళ్ళకు రీచ్ అవుతుందన్నమాట.